మీకు అప్పుడప్పుడు పాత కస్టమర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, మీతో కొన్ని సలహాలు సూచనలు చేస్తూ ఉంటారు, కొత్తగా ప్రాపర్టీ తీసుకోవాలన్నా కానీ, లేదంటే వాళ్ళు ఫంక్షన్కి కూడా పిలుస్తూ ఉంటారు. సో ప్రతి దాంట్లో మిమ్మల్ని ఒక పార్ట్ తీసుకొని చేస్తూ ఉంటారు. అవును. సో ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే ఇవన్నీ చూస్తుంటే మీకు ఎవరో తెలియని వాళ్ళు వాళ్ళకి ఒక ప్రాపర్టీ ఇప్పించి వాళ్ళ ఇంట్లో మనిషిగా మిమ్మల్ని పిలిచి ఫంక్షన్లకు కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? డబ్బు కన్నా విలువైనది ఇంకా ఏమైనా కనపడుతుంది? ఖచ్చితంగా డబ్బు కన్నా చాలా విలువైనది ఏంటంటే ఫస్ట్ మన క్యారెక్టర్కి వాళ్ళు వాల్యూ ఇస్తున్నారండి, మన ప్రొఫెషన్కి వాల్యూ ఇస్తున్నారు, మనం చేసే వృత్తికి వాల్యూ ఇస్తున్నారు, మన క్యారెక్టర్కి వాల్యూ ఇస్తున్నారు. సో ఈ రెండింటికి దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఈ రెండింటికి దొరకడం. సో దీనికి నాలెడ్జ్ కూడా, అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళతో ఇలా మాట్లాడి ఎక్కువ మందితో ఫీడ్బ్యాక్స్ తీసుకుని లెర్నింగ్ ప్రాసెస్ కంటిన్యూస్గా చేసుకుంటేనే మనం ఇది సాధించగలం, లేకపోతే లేదు. అంటే ఇందులో నేను డబ్బులు పెట్టి కోర్స్ చేసింది ఏదీ లేదు, నాకు అంతా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కోర్సు చేస్తే వచ్చే ఇన్ఫర్మేషన్ కాదు, ఇదంతా హ్యూమన్ సైకాలజీ మీద, లేకపోతే హ్యూమన్ బిహేవియర్ మీద, మనం ఎదుటి మనిషితో మాట్లాడే పద్ధతి మీద డిపెండ్ అవుతుంది. సో నేను 1000 కోట్ల పర్సన్ని చూశాను, ₹1 కోటి పర్సన్ని చూశాను, 10 లక్షలు ఇన్వెస్ట్ చేసే పర్సన్ని చూశాను. ఇలానే ఉంటారు. సో ఎవరితో అయినా సరే, అంటే 1000 కోట్లు పెట్టి అతని దగ్గర ఎక్కువ టైం ఉండదు, నేను ఆయనకి ఎక్కువ సోది చెప్పలేను, పాయింటెడ్గా ఇది కొంచెం చెప్తాను. 100 కోట్ల పర్సన్ నాతో వింటాడు, ఒక గంటన్నర స్పెండ్ చేయించాము. సో 10 లక్షల పర్సన్కి 4-5 రోజులు పడుతుంది. నేను ఏం చెప్పినా కూడా నేను అది చూస్తానండి, ఇది చూస్తానండి, ఇక్కడికి వెళ్ళి వస్తానండి, అక్కడికి వెళ్ళి వస్తానండి అన్నాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బిహేవియర్ ఉండొచ్చు, బట్ అల్టిమేట్లీ ఎవ్రీబడి ఈజ్ ఏ కస్టమర్. రీసెంట్గా మీరు నాలెడ్జ్ టూర్ అని ఒకటి పెట్టారు, అందులో నేను కూడా వచ్చాను. అవును. ఏంటి సార్ ఐడియా ఏంటి, అసలు నాలెడ్జ్ టూర్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఫస్ట్ అది నాలెడ్జ్ టూర్ చేసింది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం అండి, కస్టమర్స్ కంటే ఏజెంట్స్ కోసం. అంటే ఏజెంట్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే, అంటే చాలామందికి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ లేఅవుట్ తీసుకుంటారు, ఆ లేఅవుట్లో ఈ లేఅవుట్ డెవలప్ చేస్తున్నారని చెప్పి ఆ లేఅవుట్ చుట్టుపక్కల ఉన్నాయి మాత్రం తెలుసుకుంటారు. సో ఓవరాల్గా అవగాహన తెచ్చుకోరు, చెప్పేవాళ్ళు కూడా లేరు. కానీ నాకు అదే నేను కూడా మీతో పాటు వచ్చాను కాబట్టి ఏ లొకేషన్లో ఇప్పుడు ఏమున్నాయి కూడా నాకు కొంచెం ఐడియా ఉంది. అవునండి. సో ఎవరన్నా జనరల్గా అడిగినా కానీ నేను చెప్పగలను. అవునండి. సో ఆ నాలెడ్జ్ టూల్ చాలా అవసరం. అవును. ఇప్పుడు అది డెవలప్మెంట్ అవుతుంది, దాన్ని కొత్తగా మీరు ఏమైనా ముందు తీసుకుని పోయారు అంటే ఇంకా నాలెడ్జ్ టూర్లు చేయాలని ఉందండి. లాస్ట్ టైం పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ 15-20 మెంబర్సే వచ్చారు పార్టిసిపేషన్ అంతే. అంటే దానికి కూడా నేను చాలా గ్రౌండ్ వర్క్ చేశాను, అంటే ఏ ప్రాంతాలు చూపించాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి. మీరు వచ్చినప్పుడు టూర్లో చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అసలు అంత యాక్టివిటీ ఉన్న సంగతి తెలియదు, నేనే షాక్ అయ్యాను. సో అంత యాక్టివిటీ ఉంది ఎయిర్పోర్ట్లోనే, అంత యాక్టివిటీ. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఏ ప్రాంతంలో అవును, కరెక్ట్. సో అంటే ఒక దాని గురించి మనం అంత రీసెర్చ్ చేయాలి, మనకు వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి, మనం వెళ్ళిన చోట ప్రతి చోట మనకు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇలాగా కొన్ని పబ్లిక్ ప్లేసెస్, కొన్ని ప్రైవేట్ ప్లేసెస్. అంటే ఇప్పుడు యాక్చువల్గా నాకు నెక్స్ట్ టూరు మెట్రో ట్రైన్ వస్తున్న లొకేషన్లో ఏటిల్లో మనం ఎక్కువ ఫోకస్ చేయాలని ఉంది యాక్చువల్గా టూరు. సో అదొకటి, ప్లస్ ఈ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత ఒక 1-2 months ఈ ఎలక్షన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఒక డైరెక్షన్ తెలుస్తుంది, గవర్నమెంట్ యొక్క డైరెక్షన్ తెలుస్తుంది. ఈ డైరెక్షన్ తర్వాత మనం ఏ డైరెక్షన్లో కస్టమర్ చేత ఇన్వెస్ట్ చేపిస్తే బెటర్ ఉంటుంది అనేది నేను ఒక 20 మంది 30 మందికి గైడెన్స్ ఇద్దామనుకుంటాను. అంటే నా పర్సెప్షన్ చెప్తాను, వాళ్ళు నాతో ఏకీభవిస్తే మేబీ కస్టమర్. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే మీరు చెప్తారు? propharvest@gmail.com అండి, PROPHARVEST@gmail.com. మీ వెబ్సైట్ www.propharvest.com వెబ్సైట్. సో దానికి అప్రోచ్ అయితే, లేదంటే దానికి మెయిల్ చేసినా కూడా మేము రెస్పాండ్ అవుతాము. అంటే ఇమీడియట్గా నెక్స్ట్ ఈ 15 daysలో చేస్తున్నాను, 1 monthలో చేస్తున్నాను నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా ఇది నా ప్లానింగ్ అయితే ఉంది. ఎవరన్నా మనకి గైడెన్స్ కావాలనుకుంటే కస్టమర్స్తో ఎట్లయితే చెప్తామో గైడెన్స్, అట్లానే రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. సో ప్లస్ అలాగే ల్యాండ్ ఓనర్స్కి కూడా మీ స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదైనా మీ ప్రాపర్టీ రిలేటెడ్ గైడెన్స్ కావాలి అంటే, ఎవరికైనా డెవలప్మెంట్కి ఇద్దాం అనుకుంటున్నారు, లేకపోతే మీరు ల్యాండ్ సేల్ చేద్దాం, పెద్ద ల్యాండ్ ఎక్స్టెంట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వీ కెన్ గైడ్ కోసం సపరేట్గా మీరు ఏమన్నా. అంటే మా ఆఫీస్లో ఉన్న 12 మంది ఎంప్లాయీస్లో ఒక 2 members ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ మాత్రమే హ్యాండిల్ చేస్తారండి. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, ఎన్ఆర్ఐస్ ఉన్న ప్రొసీజర్ సేమ్, వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనకి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, అంటే ఇక్కడ ఉండరు కాబట్టి, ఫిజికల్గా చూడరు కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫొటోస్, వీడియోస్ ఇలాంటివి ఎక్కువ, ప్లస్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఎక్కువ కావాలి వాళ్ళకి. సో అదంతా మేము ప్రొవైడ్ చేస్తామండి ఎన్ఆర్ఐస్కి కూడా. వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఫిజికల్గా చూస్తారు, ఇప్పుడు మీరు ప్రాపర్టీ కొంటున్నారు, మీరు వెళ్ళి ఈసీ తీసుకోండి అంటే మీరు వెళ్ళి ఈసీ తీసుకుంటారు. సో వాళ్ళకి అలాంటి సర్వీసెస్ ఏమైనా కావాలంటే కూడా మేము చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మరొక ఎపిసోడ్లో ఈసారి కమర్షియల్ స్పేస్ గురించి మనం డిస్కస్ తప్పకుండా అండి. థ్యాంక్ యూ.